ఈ విషయాన్ని అది బోని పక్షికి చెప్పింది. బోని పక్షి, నీ సహోదరికి దయచేసి చెప్పు. తను అన్ని పక్షులను చాలా ఇబ్బంది పెడుతుంది. అది రోజు నన్ను నీళ్ళల్లోకి తోసేసింది. సహోదరి, నాకన్నీ తెలుసు, కానీ తనకి ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా తను వినదు. నేను చెప్పిన మాట ఒక్కటి వినదు. అమ్మా నాన్న కూడా లేదు తనకి బుద్ధి చెప్పడానికి. నన్ను సహోదరిగా కూడా అది చూడదు. మిమ్మల్ని చూస్తుంటే మీరిద్దరూ సహోదరులనే చెప్పలేము. నీలాంటి ఒక మంచి పక్షి ఆ దయ్యమైన బూరి పక్షి యొక్క సహోదరి అని ఎవ్వరూ అనరు తెలుసా? సహోదరి, నేనేం చేయగలను? ప్రకృతి మమ్మల్ని అలా సృష్టించింది. మేమిద్దరూ వేరువేరు కానీ సహోదరులు. సరే, మీ పనేదో మీరు చూసుకోండి. కానీ బూరి చీడ వచ్చిందనుకో, తనతో చెప్పు, నాతో పెట్టుకోకని చెప్పు. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నాకే తెలీదు. అలా అని చెప్పి టోనీ పక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు మున్మున్ పక్షి యొక్క అమ్మ నాన్న బయటికి వెళ్లాలనుకున్నారు. అప్పుడు మున్మున్ పక్షి చాలా చిన్నది. మున్మున్ పక్షి యొక్క తల్లి బూరి పక్షి దగ్గర ఇలా అనింది, బిడ్డా బూరి పక్షి, కొద్ది రోజులు మేము బయటికి వెళ్తున్నాం. నా కూతురైన మున్మున్ని నువ్వే బాగా చూసుకోవాలి. సరే ఆంటీ. మున్మున్ పక్షి యొక్క అమ్మ ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ బూరి పక్షి కాసేపయ్యాక ఇలా ఆలోచిస్తుంది, మున్మున్ పక్షి వాళ్ళ అమ్మ నేనేమి పని మనిషి అనుకుందా? నేనెందుకు చూసుకోవాలి? అది మాత్రం కాకుండా ఎవరికైనా ఎలా తెలుస్తుంది? నేను కాసేపు తిరిగి వస్తాను. మరియు మున్మున్ పక్షి ఇంట్లో ఒక్కతే ఆకలితో బాధపడుతుంది. అప్పుడు బోని పక్షి అక్కడికొచ్చింది.